అసలు ఓపెనింగ్స్ ఎప్పుడు అయిపోయాయి మీకు తెలుసా? 2023 అండ్ ఈ సాఫ్ట్వేర్ కోర్సులు 2025లో జాబ్స్ ఉంటాయా, మరి వేరే కోర్సులు ఉండవా? నేను ఈ వీడియో కేవలం ఫ్రెషర్స్ కోసం మాత్రమే మాట్లాడుతున్నా. ఫ్రెషర్స్ అంటే అసలు ఎవరు పాస్ అవుట్ అయ్యారు, ఎంతవరకు పెరుగుతాయి ఈ జాబ్ ఆపర్చునిటీస్, భారీగా ఉద్యోగాలు అని చెప్పి మనం తమ్ముళ్ళు పెట్టి ఎంతవరకు పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఆన్లైన్లో కోర్స్ నేర్చుకున్న ఫ్రీగా జాబ్ ఇచ్చేస్తారా? కమ్యూనికేషన్ లేదు, జాబ్ ఇచ్చేస్తారా? సో గాయస్, ఈరోజు మనము చాలా క్లియర్గా మాట్లాడుకుందాము. 2025లో రీసెంట్గా ఒక ఎన్ఎల్బి సర్వీసెస్ సంబంధించి నెక్స్ట్ లెవెల్ బిజినెస్ సర్వీసెస్ అని, ఇది ఒక లింక్డ్ఇన్, నౌకరీ ఇలాంటి ఒక జాబ్ పోర్టల్ సంబంధించిన కంపెనీ నెక్స్ట్ లెవెల్ బిజినెస్ సర్వీసెస్ అని. అండ్ దానికి సంబంధించి ఒక సర్వే చేపట్టింది. రీసెంట్గా ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ చేసింది, సర్వే చేపట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. దాంట్లో ఏంటి అంటే 2025లో ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఈ కోర్సులు నేర్చుకున్న వాళ్ళకి చాలా హ్యూజ్గా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయని చెప్పి మనకి చెప్పడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాను. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2025 ఓపెనింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఎప్పుడు ఈ జాబ్స్ అనేవి, కాల్స్ అనేవి ఆగిపోయాయి అంటే 2023 జూన్ నుంచి స్లో డౌన్ అవ్వడం మొదలెట్టాయి. అండ్ 2023 జూన్ నుంచి తగ్గిన కాల్స్ ఆ 2023 ఎండ్ వరకు వచ్చేసరికి చాలా కిందకి వెళ్ళిపోయాయి. అప్పుడు ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ చేసేసి చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మందిని టర్మినేట్ చేయడం కూడా జరిగింది. అంటే కరోనా టైంలో ఎక్స్పీరియన్స్ పెట్టి సబ్జెక్ట్ మేనేజ్ చేయకుండా అండ్ కొంతమంది ఇంకా అవసరం లేదు మనకని చెప్పి ఈ రకరకాలుగా టర్మినేషన్ అనేది భారీగా జరిగింది. అండ్ రిక్రూట్మెంట్ ఆగిపోయింది 2023 జూన్ నుంచి. అండ్ అట్ ది సేమ్ టైం టర్మినేషన్ కూడా పెరిగింది. సో ఇది కొంచెం డీపర్ లెవెల్లో వెళ్తూ ఉన్నాను. సో ఈ కోర్సెస్ గురించి, కాల్స్ గురించి, వీటి గురించి మాట్లాడుకునే ముందు సో ఇది కొంచెం వీడియో లెంత్ అవ్వచ్చు. సో మేక్ షూర్ సో కొంచెం మీరు ఓపిక చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే కాల్స్ అనేవి అప్పుడు ఆగిపోయాయి, కానీ తర్వాత మెల్లగా ఏంటి 2024 ఫిబ్రవరి, మార్చ్లో కాల్స్ చాలామంది ఆగిపోయాయంటే పూర్తిగా డెడ్ అయిపోయాను కాదు. అంత హ్యూజ్గా రిక్రూట్మెంట్ జరగలేదు, అంటే భారీగా రిక్రూట్మెంట్, ఉద్యోగాలు రావడం కానీ ఇవన్నీ జరగలేదు అనమాట. బట్ సమ్హౌ కంపెనీ జనరల్గా ఏంటి అంటే టర్మినేషన్ ఎప్పుడు టర్మినేషన్ జరుగుతూనే ఉంటాయి. అండ్ మళ్ళీ కంపెనీ జాయిన్ అవుతూ ఉంటాయి, చాలా సర్వసాధారణం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. కాల్స్ డెడ్ అవుతున్నాయి అంటే ఆగిపోతున్నాయి, తక్కువ ఉన్నాయంటే డెడ్ అయిపోతున్నాయి, పూర్తిగా అసలు ఉండవనేది మాత్రం కాదు. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు 2025 ఇప్పుడు మనం చూసుకుంటే కమింగ్ డేస్లో మెల్లగా పెరుగుతూ వచ్చింది. కంపారిటివ్లీ ఇప్పుడు కొంచెం కాల్స్ పెరిగేదానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఐటీ సెక్టర్ టు విట్నెస్ 15 to 20% గ్రోత్ ఇన్ జాబ్. మనం ఏ టెక్నాలజీస్లో కూడా కాల్స్ ఎక్కువ పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఫ్రెషర్స్ అంటే ఎవరోని కన్సిడర్ చేస్తారు, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా. అండ్ జనరల్గా ఐటీ సెక్టర్ ఈస్ గోయింగ్ టు విట్నెస్ 15 to 20% గ్రోత్ ఇన్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ 2025. దిస్ ద రియాలిటీ. అండ్ దీంతో పాటు ఏంటి అంటే 30 to 35% గ్రోత్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీస్, ఇలా దీని గురించి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అగైన్ ఇక్కడ మనం అనుకున్నాం ఫ్రెషర్స్ గురించి అని, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, చాలా కంపెనీస్ దే ఆర్ అప్గ్రేడింగ్ దర్ ఇన్-హౌస్ టీమ్. అండ్ దీంట్లో ఇప్పుడు మనం చాలామంది చూసుకుంటే 2024 కాకుండా దాంట్లో 2025 సెకండ్ హాఫ్లో కాలేజెస్ నుంచి కూడా భారీగా మనం రిక్రూట్ చేసుకుంటామని చెప్పి ఎంఎన్సీ కంపెనీస్ అంటూ ఉన్నాయి. అండ్ ఎవరిని? ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీస్. మళ్ళీ అగైన్ దీంట్లో ఏఐ అంటే అసలు ఏంటి, చాలామంది ఏంటి అంటే ఏఐ నెలలో నేర్పించేస్తా, ఇంకొంతమంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే 700కి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తాను, మీరు మొత్తం కొన్ని టూల్స్ నేర్పిస్తాను, 50 టూల్స్ నేర్పిస్తాను, 60 టూల్స్ నేర్పిస్తాను అని చెప్పి విపరీతంగా ప్రమోషన్ చేస్తున్నాడు ఒక పర్సన్. సో అది పెద్ద మనిషి అని నేను చెప్పను, ఎందుకంటే చిన్నోడు, నాకంటే చాలా చిన్నోడు, 23 years 22 years ఎంత ఉంటాయి. సో దీని గురించి విపరీతంగా హైప్ తీసుకొచ్చి టూల్స్ నేర్పించేస్తుంది ఎంత ఉన్నాడు. సో యాక్చువల్లీ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, తర్వాత వచ్చేసి డీప్ లెర్నింగ్, పైథాను, తర్వాత టూల్స్ డిఫరెంట్ చాట్ జీపీటీ అని, జీవర్డ్ అని, టెన్సార్ఫ్లో అని, కెరీర్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఆర్కిటెక్ట్ అని, ఏ ఇంజనీర్ని, ఏ ప్రోగ్రామర్ అని, ఏ రీసెర్చర్ అని, ఇక చెప్పుకుంటూ పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డీప్ లెవెల్ వెళ్తే చాలా సబ్జెక్ట్ ఉంది. వేరియస్ మెషిన్ లెర్నింగ్లో కూడా, వేరియస్ డేటా అనలిటిక్స్ కూడా మనం చూసుకుంటే పవర్ BI, ట్యాబ్లు, రూబీ అండ్ SQL, NoSQL, బిగ్ డేటా అనలిటిక్స్, ఇవన్నీ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఇన్ అగైన్ డేటా అనలిటిక్స్లో. దాని తర్వాత చూసుకుంటే ఇవన్నీ కూడా మనం జనరల్గా ఏంటి అంటే ఫ్రెషర్స్కి ఎక్కువగా భారీగా ఉద్యోగాలు దేని మీద ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ అండ్ ఆల్సో
క్లౌడ్ టెక్నాలజీస్. దీంట్లో మళ్ళీ సబ్ డివిజన్ చాలా ఉంటాయి. సో దాని ఇంకా డీపర్ లెవెల్ వెళ్తే ఇంకా చాలా టెక్నాలజీస్ మనకి అర్థమవుతాయి. చాలా టెక్నాలజీస్ ఉంటాయి, వాటిని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఏఐ కానీ, ఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, క్రౌడ్ టెక్నాలజీ ఏది నేర్చుకున్నా కానీ ఇప్పుడు కమింగ్ డేస్లో వాట్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే వితౌట్ రియల్ టైమ్ నాలెడ్జ్ లేకుండా జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు. వీటి మీద అయితే బాగా జాబ్స్ ఉండేదానికి 2025లో ఫ్రెషర్స్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే సేమ్ టైం జావా ఫుల్ స్టాక్ అండ్ తర్వాత పైథాన్ ఫుల్ స్టాక్, మెన్ స్టాక్, మీన్ స్టాక్, యూఐ డిజైనింగ్, టెస్టింగ్, వీటికి అసలు కాల్స్ ఉండవా అంటే వీటికి కూడా కాల్స్ ఉంటాయి. వీళ్ళు ఎన్ఎల్బి సర్వీసెస్ వాళ్ళు, నెక్స్ట్ లెవెల్ బిజినెస్ సర్వీసెస్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్ ప్రకారం, వీళ్ళు చేసిన సర్వే ప్రకారం వీటికి కాల్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ దట్ జావా ఫుల్ స్టాక్కి, మెన్ స్టాక్కి, తర్వాత టెస్టింగ్కి అండ్ అట్ ద సేమ్ టైం యూఐ డిజైన్కి వీటికి కాల్స్ ఉండవు అనేది అస్సలు ఉద్దేశం కాదు. దీనికి కూడా కాల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కంపారిటివ్లీ దీనికి కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ రియల్ టైం ప్రాజెక్ట్స్, తర్వాత ఇంటర్న్షిప్, సో ఇది ఒక మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం, తర్వాత గిట్హబ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు మనము ఇంకొకటి అనుకున్నాం, ఫ్రెషర్స్. అసలు ఫ్రెషర్స్గా ఎవరిని కన్సిడర్ చేస్తారు? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రెషర్స్ మనం ఎందుకంటే ఇది మొత్తం కూడా ఫ్రెషర్స్ పాయింట్ వాళ్ళు మనం మాట్లాడుకున్నాం. ఫ్రెషర్స్ అంటే 24, 23 మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 2 years మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ కన్సిడర్ యూ యాజ్ ఏ ఫ్రెషర్. ఇప్పుడు 25 వచ్చింది అనుకోండి, 25, 24 అండ్ వెరీ ఫ్యూ కంపెనీస్ ఒక్క ఇయర్ ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 2 years కాకుండా, అంటే 25 మనం అవుతున్నాం, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత మళ్ళీ 25 బ్యాచ్ వాళ్ళు కూడా బయటకు వస్తారు. సో 25 బ్యాచ్, 24 బ్యాచ్, ఈ 2 సంవత్సరాలతో పాటు 23 బ్యాచ్ ఒకటి కొన్ని కంపెనీస్ ఎక్సెప్షనల్ కేసెస్లో మనం ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 2 years మాత్రమే ఫ్రెషర్ని కన్సిడర్ చేస్తాయి. 2 years గ్యాప్ను మాత్రమే ఫ్రెషర్గా కన్సిడర్ చేసి జాబ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ 2 years కాకుండా 3 years కాకుండా నాకు 22లో పాస్ అవుట్ అయ్యాను, 4 years పట్టింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అండ్ ఇక్కడ ఏంటి అంటే 22 వాళ్ళు, 21 వాళ్ళు ఇలా చెప్పుకుంటూ వెనక్కి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏంటి అంటే దే నీడ్ టు రియల్లీ వర్క్ హార్డ్. అండ్ వాళ్ళు డైరెక్ట్గా జాబ్ కాకుండా ఫస్ట్ ఇంటర్న్షిప్గా ట్రై చేయాలి, తర్వాత ఇంటర్న్షిప్ ప్రాజెక్టులు చేయాలి, చిన్న ఇట్లా వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే సో యాజ్ యూజువల్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. అది ఎక్స్పీరియన్స్ పెడితే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా సాధ్యమైనంత వరకు 24, 25, 23 పాస్డ్, ఈ 3 years పాస్డ్ అవుట్ వాళ్ళు విత్ ఇన్ 2 yearsలో వెరీ సూన్. ఇప్పుడు 23 వాళ్ళు అయితే సాధ్యమైనంత వరకు ఈ 2025 బ్యాచ్ బయటకు వచ్చే లోపల మీరు జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వర్క్ చేయండి, అంటే దాని సగం స్కిల్స్ అవన్నీ నేర్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.